మిగతా డొమెస్టిక్లో వెళ్ళగలిగాను. కానీ ఇప్పుడు నేను వెళ్ళాలంటే నా సొంత డబ్బులతో ఎందుకు వెళ్తాను? ఏమవసరం? ఒకటి నాకు ఉద్యోగాల వ్యాపారాలన్నా ఉండాలి, లేదా నా వాళ్ళు అక్కడ ఉంటే ఒకసారి వెళ్తాను ఏడాదికి, అంతేగాని రోజు పోను కదా. బేసిక్గా అవసరం ఏంటి, ఇది ఒక ఆస్పెక్ట్. దానికి తగ్గట్టు వయబిలిటీ ఉంటే ఒక ఎయిర్పోర్ట్ నడపాలంటే ఇప్పుడు జిఎంఆర్ రోడ్డు ఢిల్లీది వాటికి నడపలేనన్నే కదా ఇచ్చేస్తానంటున్నటువంటి సందర్భాలు. కొన్ని ఎయిర్పోర్ట్లు ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఇచ్చేస్తున్నారు. ఎందుకని? వాటికి తగ్గ ఆదాయం రావట్లేదు అక్కడ. ఆదాయం రాకపోతే ఎట్లా నడుపుతారు? గన్నవరం ఎయిర్పోర్ట్ కూడా ఆదాయం రాదని చెప్పేసి ఇబ్బంది పెడతానని చూస్తున్నారు కదా పక్కన. ఇప్పుడు ఒక ఎయిర్పోర్ట్ ఉండగా రెండో ఎయిర్పోర్ట్ తీసుకుని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పేసి ఏందయ్యా అంటే ఇప్పుడు ఎవడో ఒకడు మనకు తెలిసినటువంటి వాడు ఉంటే ఆ 15,000 ఎకరాలు ఆడికి ఇచ్చేస్తే వాడు 15,000 ఎకరాల్లో డబ్బులు అప్పు తీసేసుకుని 15,000 కోట్ల రూపాయలు ఏమో అప్పు తీసేసుకుని ఒక 3,000 కోట్లతో ఇది కట్టేసేసి మిగతా డబ్బులు తీసుకుని ఆడు జంప్ అయిపోతాడు. అంతమించి చేసేది ఏం లేదు, అది మనకు ఒరిగేది ఏం లేదు అక్కడ. ఇప్పుడు అన్ని ఖర్చులు పోని, ఇప్పుడు మీరు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి, దాంట్లో కంటిన్యూస్గా ఫ్లో డైలీ ఒక 50,000 మంది ప్రయాణిస్తున్నారు. ఇక్కడ 50,000 తగ్గట్లా ప్రయాణికులు, 1,00,000 దాకా ప్రయాణం ఉంటుంది. ఇక్కడేమున్నది మనకి? ఇక్కడ మొన్న నేను వెళ్ళాను, ఢిల్లీ వెళ్ళాను ఈ మధ్యన. ఢిల్లీ వెళ్తే నా ఫ్లైట్లో దాదాపుగా 30% సీట్లు ఖాళీ ఉన్నాయి. నేను హ్యాపీగా బాస్ పెట్టేసుకుని కూర్చుని వెళ్ళా. ఉన్నది మామూలుగా అయితే కనుక ఒక 100-120 మంది ఉన్నారు, కానీ అక్కడ